సో హాయ్ గైస్, ఈ మే నెల ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అయిన ఏ మస్ట్ వాచ్ మూవీ అండ్ సిరీస్ రికమెండేషన్స్తో వచ్చేసా. ఖచ్చితంగా ఇవన్నీ మీకు నచ్చితేనే అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, కాళిదాస్ 2. అసలు ఈ ఫ్రాంచైజీ అంటూ ఒకటి ఉందని మినిమం ఐడియా కూడా లేదు, కానీ ఎస్ఎంలో చాలామంది బాగుందని చెప్తే చూశాను. అస్సలు బోర్ ఫీల్స్ అనేది లేకుండా సస్పెన్స్ని హోల్డ్ చేసి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో నెరేట్ చేస్తారు. ఓవరాల్గా డీసెంట్ థ్రిల్లర్ అనొచ్చు. బట్ చివరి హాఫ్ అన్ అవర్ మాత్రం ర్యాసీగా పరిగెడద్ది. అంటే 1 by 1 మిస్టరీ రివీల్ అవుతుంటుంది కాబట్టి బాగా వర్క్ అయింది. ఇంతకీ కేసు ఏంటంటే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో 4 years పాప కిడ్నాప్ అవుద్ది. ఇది జరిగిన 2 hours తర్వాత పోలీసులు ఈ కథలోకి ఎంటర్ అవుతారు. ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇంకో 2 deaths జరుగుతాయి. ఈ కిడ్నాప్కి ఈ డెత్స్కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది, పోలీసులు ఎలా బ్రేక్ డౌన్ చేశారనేది మీరు చూడాలి. మీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే కిల్లర్ ఎవడో తెలిసిపోద్ది, కానీ ఎలా ప్రూవ్ చేశారనేది ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఇందులో. వాడిని ప్రూవ్ చేయడానికి పోలీసులు ఎదుర్కొనే తలకైపోట్లు బాగుంటాయి. అండ్ ఎండింగ్ వచ్చేసరికి కిల్లర్ విషయంలో బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్లు ఉంటాయి. మొత్తానికి ఫ్యామిలీతో కలిసి చూసే వాచబుల్ మూవీ ఇది. తెలుగులో స్ట్రీమ్ అవుతుంది లయన్స్ గేట్ ప్లేలో. నెంబర్ 2, మై డియరెస్ట్ అసాసిన్. దీని ప్లాట్ వింటే గోపిచంద్ గారి ఒక్కడున్నాడు మూవీ గుర్తొచ్చింది. అందులోలానే ఈ మూవీలో కూడా చాలా రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ప్రొటాగనిస్ట్గా ఉంటుంది. దాన్ని దక్కించుకోవడానికి విలన్ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటారు. కాకపోతే ఇందులో ప్రొటాగనిస్ట్ హెల్ప్లెస్గా ఉండే ఒక అమ్మాయి, కానీ ఆమెకి ప్రొటెక్షన్గా అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేసి అసాసిన్ ఫ్యామిలీ తోడవద్ది. విలన్ వర్సెస్ ఈ అసాసిన్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోతాయి. ముఖ్యంగా ఇంటర్వల్ ముందు వచ్చే 20 minutes యాక్షన్ బ్లాక్, సూపర్ కొరియోగ్రఫీ అండ్ ఆ ఎంటైర్ సీక్వెన్స్లో ఎమోషనే మేజర్ హైలైట్. ఇందులో స్టోరీ అండ్ ఆ ప్రొసీడింగ్స్ రెగ్యులర్గా అనిపించిన ఎమోషన్ అనేది కీ ఫ్యాక్టర్. మంచి అన్కండిషనల్ లవ్ ఉంటుంది, దానివల్ల ఇన్వాల్వ్ అయ్యి చూస్తాం మనం. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ హీరోయిన్తో పాటు ఉండే గ్యాంగ్ చేసే స్టంట్స్ అసలు ఫియర్లెస్గా ఉంటాయి. అటువంటి కంటెంట్ అంటే ఒక ఇంటిమేసీ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది కట్ చేస్తే ఎవరైనా చూసేయచ్చు. బ్లడ్ బాత్ ఎక్కువ ఉంటుంది, బీ ప్రిపేర్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, నో తెలుగు. నెంబర్ 3, మోర్టల్ కాంబాట్. ఇది 2021లో వచ్చిన Part 1 సజెషన్ అంతే. ఈ మధ్య Part 2 థియేటర్కల్ రిలీజ్ అయింది, ఇంకా చూడలేదు, వెళ్ళాలి. టు బీ హానెస్ట్ దీని గురించి బేసిక్ ఐడియా కూడా లేదు నాకు. అసలు ఎన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానో తెలియదు. యాక్షన్ లవర్స్కి పండగ లాంటి సినిమా. యాక్షన్ అంటే ఇలాంటి రేంజ్ కాదు, విఎఫ్ఎక్స్, అడ్వెంచర్, రకరకాల పవర్స్తో బ్లెండ్ అయిన కాన్సెప్ట్. దీని ప్రెమైజ్ వచ్చి అవుట్ వరల్డ్ అని డెడ్లియెస్ట్ గ్రూప్ ఒకటి ఉంటుంది. వీళ్ళ గోల్ ఏంటంటే మోర్టల్ కాంబాట్స్తో పోరాడి 10 సార్లు టోర్నమెంట్ విన్ అవ్వాలి. అలా చేస్తే ఎర్త్ని కాంకర్ చేసేది వీళ్ళు. సో ఇప్పుడు మన మోర్టల్స్ దీన్ని ఆపాలి. ఫస్ట్ పార్ట్లో టోర్నమెంట్ స్టార్ట్ అవ్వదు, సెకండ్ పార్ట్లో మేజర్ స్టోరీ ఉంటుంది. ఇది జస్ట్ సెటప్ అంతే. టోర్నమెంట్ ముందు జరిగే వార్మప్లో అనుకోండి. అవుట్ వరల్డ్ అన్నా కదా, అసలు వాళ్ళకు ఉండే పవర్స్ కానీ వాళ్ళు చేసే యాక్షన్ కానీ చింపేస్తాయి. అలానే మోర్టల్స్ ఏం తక్కువ కాదు, కాకపోతే ఎవడి బలం ఏంటో తెలుసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటారు అంతే. ఒకే ఒక్క డ్రాబ్యాక్ వచ్చి, ఇందులో హీరో నాకేం పెద్ద స్పెషల్ అనిపించలేదు, సైడ్ క్యారెక్టర్లో అనిపించాడు. అతని క్యారెక్టర్ రైటింగ్ నచ్చలే. బట్ ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, నో డౌట్ కంటెంట్. నెంబర్ 4, ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. పెట్టిన డబ్బుకి 3 times ప్రాఫిట్ తెచ్చిపెట్టిన బ్లాక్ బస్టర్ బొమ్మ ఇది. మంచి పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్లో చూస్తుంటే ఆ స్పేస్ షిప్లోకి వెళ్ళిపోతారు. బేసిక్గా ఇలాంటి కథలు రాసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తీసేటప్పుడు మాత్రం చాలా కష్టపడాలి, రీసెర్చ్ చేయాలి, క్రియేట్ చేయాలి. మేకింగ్లో ప్రతి పాయింట్ని డీటెయిలింగ్తో చూపించాలి, బుర్రకి పని చెప్తూనే ఉండాలి. మోస్ట్ టఫెస్ట్ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ కష్టం మీకు అర్థమైపోద్ది. ప్లాట్ వైజ్ భూమి అంతమైపోతుందని తెలుసుకొని దాన్ని సార్ట్అవుట్ చేయడానికి ఒక సైన్స్ టీచర్ని స్పేస్లోకి పంపుతారు. అక్కడ మనోడికి రాకీ అని ఫ్రెండ్ మీట్ అవుద్ది. సినిమాకి ఇదే సోల్ పాయింట్. వీళ్ళ ఎమోషన్ పీక్లో ఉంటుంది, 1-2 చోట్ల ఏడిపిస్తారు కూడా. స్టోరీ వైజ్ ఈ సినిమా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఫిజిక్స్, బయాలజీ, ఇంజనీరింగ్ ఇలాంటి డైలాగ్స్ అన్నీ డెప్త్లో ఉంటాయి. సో మనం దానికన్నా ఎమోషన్ అండ్ ఆ విజువల్ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగా కనెక్ట్ అవుతాం. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, ఫ్యామిలీతో చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సాధ్యమైనంత హై రెజల్యూషన్ నుండి చూడండి. ప్రజెంట్ ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది, డబ్బింగ్ బాగుంది. నెంబర్ 5, భరతనాట్యం 2 మోహినియాట్టం. ఈ సెకండ్ పార్ట్ చూడాలంటే మీరు ఫస్ట్ పార్ట్ చూడాల్సిన అవసరమే లేదు, స్టోరీ కనెక్షన్ ఏమి ఉండదు. బట్ చూస్తే ఆ ఫ్యామిలీ బిహేవియర్ ఇంకా డీప్గా అర్థమవుతుంది అంతే. యాక్చువల్గా ఫస్ట్ పార్ట్లో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, అది థియేటర్స్లో పెద్ద ఆడలేదు, ఓటీటీలో మాత్రం దంచి కొడేసింది. కానీ సెకండ్ పార్ట్ థియేటర్స్లో ర్యాంప్ పాడించేసింది. ఇది డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. ఒక మర్డర్ జరిగితే దాని నుంచి సేవ్ అవడానికి ఈ ఫ్యామిలీ పడే కష్టాలు ఏంటనేది కొంచెం ఫన్ విత్ మోర్ థ్రిల్ ఆస్పెక్ట్లో చూపిస్తారు. స్టార్టింగ్ నుంచి చివరి వరకు సినిమా ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది, అసలు ఎక్కడ బాధ పెట్టలేదు. రన్ టైం కొంచెం తగ్గించుంటే ఇంకా బాగుందని అనిపించింది తప్ప పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. మెయిన్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి అడ్వాంటేజ్ అయింది. నేరేషన్ గ్రిప్పింగ్గానే ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ చివరి వరకు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ సినిమా బ్యూటీ. క్యారెక్టర్స్ బాగుంటాయి, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, ఫోర్స్డ్ ఫన్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. లాజిక్స్ మాత్రం వెతకద్దు, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్ హీరోగా చూసిన ఫస్ట్ కమర్షియల్ ఫ్లాప్ మూవీ ఇది.
థియేటర్లో చూడలేదు, ఓటీటీ వచ్చాక వెంటనే చూశాను. పర్లేదు, టైంపాస్ అయిపోయింది అలాగా. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ డ్రాగ్ చేసిన ఫీల్స్ వస్తాయి. స్ట్రాంగ్ ఎమోషన్కి స్కోప్ ఉన్న ఆ డెప్త్ని తీసుకురాలేపారు. కానీ ప్లాట్ పాయింట్ అండ్ ఆ మేకింగ్ చాలా యూనిక్, ఎగ్జిక్యూట్ చేయడం కష్టం ఇలాంటివి. ఎందుకంటే మొత్తం అంతా క్రియేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్లాట్ వైజ్ 2040 ఫ్యూచరిస్టిక్ టైం లైన్లో ఈ ఫోన్ అండ్ సోషల్ మీడియా హ్యూమన్ బ్రెయిన్ ఎంత ప్రభావితం చేస్తుంది, అసలు రిలేషను, బాండు, లవ్ ఇవన్నీ దాటేసి ఒక మనిషికి పిన్ టు పిన్ ఏం కావాలో మొత్తం అంతా ఎల్ఐకి అనే కంపెనీ క్రియేట్ చేసిన యాప్ డిసైడ్ చేస్తే దానికి ఎడిక్షన్ అయిపోయిన అమ్మాయిని అసలు ఫోన్ కూడా వాడకుండా ఉండే అబ్బాయి ప్రేమిస్తే వాళ్ళ లవ్ స్టోరీలో వచ్చే ఈవెంట్స్ ఈ సినిమా కదా. ఇందులో చాలా స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న జనరేషన్కి తగ్గ కాన్సెప్ట్, ఫోన్ ఎడిక్షన్, ఏఐ అనేది హ్యూమన్ ఎమోషన్స్ని దాటేసి ఏ రేంజ్కి వెళ్ళిపోతుందో బాగా అనలైజ్ చేసి చూపించారు. ఒకసారి ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. యానిమేషన్, ఎడిటింగ్ మాత్రం బాగుంటుంది. ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ కంటెంట్. నెంబర్ 7 జిరాక్స్. యాక్చువల్గా ఈ కన్నడ సిరీస్ని మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సజెస్ట్ చేశారు. కోర్స్ నేను కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను అనుకోండి. పాయింట్కి వస్తే చాలా చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలే. జిరాక్స్ మిషన్కి హీరో మెడలో ఉండే లాకెట్ని మిక్స్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ కథ అయితే ప్రిపేర్ చేసుకున్నారు, కానీ వీక్ ఎగ్జిక్యూషన్ వల్ల ఆ కథని క్లారిటీగా చెప్పలేదేమో అనిపించింది. ఇందులో ఉండే ఫ్యాంటసీ ఎలిమెంట్ని సరిగ్గా కానీ డీల్ చేసి ఉంటే అదిరిపోయేది. కానీ ఆ ఫ్యాంటసీ రైటింగ్కి ప్రాపర్ క్లాజ్లో అయితే ఇవ్వలేపారు. అబ్రప్ట్గా ఎండ్ చేశారు. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ వరకు ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్తారు, కానీ ఎండింగ్ నాశనం చేశారు. మేబీ సెకండ్ పార్ట్ ఏమైనా వస్తుందేమో తెలియదు, కానీ డైరెక్టర్కి మాత్రం ఈ కథని ఎలా ఎండ్ చేయాలో అర్థం కాలేదని అనిపించింది. డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కొంచెం క్షమించి ఈ సిరీస్ని చూసేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక పాయింట్ వరకు ఇంప్రెస్ చేస్తుంది. క్లైమాక్స్ మాత్రం నన్ను అడగండి. టోటల్ 6 ఎపిసోడ్స్తో ఈచ్ వన్ 16 to 20 minutes డ్యూరేషన్తో G5లో ఓన్లీ కన్నడలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ కంటెంట్. ట్రై ఇట్ వన్స్. నెంబర్ 8 దే విల్ కిల్ యూ. ఇదొక క్రేజియస్ట్ మూవీ. దారుణమైన వైలెన్స్, బ్లడ్ బాత్, స్లాషర్ ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఈ సినిమా. ఇష్టం వచ్చినట్టు నరికేసుకోవడానికే సెటప్ అంతా చేశారు. బ్రూటల్ యాక్షన్ ఎంకరేజ్ చేసేవాళ్ళు దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇందులో ప్రొటాగనిస్ట్ ఒక లేడీ. ఆమె తన తండ్రిని చంపేసి జైలు నుంచి బయటకు వచ్చి ఒక రిచ్ కమ్యూనిటీ దగ్గర హౌస్ కీపర్గా జాయిన్ అవుద్ది. వచ్చిన మొదటి రోజే ఆమెని చంపేయాలని ఆ బిల్డింగ్లో ఉన్న గ్యాంగ్ అనుకుంటారు. అటాకింగ్ మొదలు పెడతారు. వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి పాపం తను చేసే సర్వైవల్ చూస్తే జాలేస్తుంది. ఒక్కరితే ఈ సైతాన్ గ్యాంగ్ని ఎలా డీల్ చేసిందో ఆ యాక్షన్ మాత్రం క్రేజీగా ఉంటుంది. సింపుల్ ప్లాటే, జస్ట్ 90 minutes ఫిల్మ్ అంతే. సినిమాటోగ్రఫీ, సౌండింగ్, యాక్షన్, విఎఫ్ఎక్స్ టెక్నికల్లీ సాలిడ్ ఫిల్మ్ ఇది. వైలెన్స్ కోసమే సృష్టించిన ఈ ప్రపంచం మీకు నచ్చుతుంది, బట్ ఓన్లీ ఫర్ స్లాషర్ లవర్స్. వాచ్ ఇట్ ఇండివిజువల్. తెలుగు లేదు, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటితో పాటు మస్ట్ అండ్ షుడ్గా అడవిశేష్ గారి డకాయిట్ని ఎవరైతే చూడలేదో వాళ్ళు చూసేయండి. ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అస్సలు గ్రాంటెడ్గా తీసుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టారు. ఎగ్జిక్యూషన్ పరంగా కొన్ని అనుకున్నట్టు డెలివరీ అవ్వలేకపోవచ్చు, కానీ తీసి పారేసే బ్యాడ్ ఫిల్మ్ అయితే అస్సలు కాదు. త్రూ అవుట్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. మంచి ఎమోషన్ ఉంటుంది. సేషన్ మోడల్ పర్ఫార్మెన్స్ సాలిడ్గా ఉంటుంది. ఓటీటీలో ఫ్యామిలీతో చూడడానికి పర్ఫెక్ట్ సజెషన్. ఆల్రెడీ ప్రైమ్లో ప్రజెంట్ యాష్ 1లో ట్రెండ్ అవుతుంది. ఇది రావడం 30 కోట్ల టార్గెట్తో వచ్చింది. డే 1 నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా 90% అమౌంట్ రికవర్ చేసింది. అడవిశేష్ గారు తన సినిమాలతో ఆడియన్స్లో ఒక ట్రస్ట్ని నిలబెట్టుకున్నారనడానికి ఈ డకాయిటే ఎగ్జాంపుల్. లవ్, బిట్రేయల్, రివెంజ్, దొంగతనం, ఈ ఎలిమెంట్స్ అన్నీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే డోంట్ మిస్ ఇట్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.